ఒక కుటుంబం 4 ప్రాణాలు వెనుక ఒకే పేరు. ఇంతకీ ఆయన ఎవరు? సహాయం చేస్తానంటూ దగ్గరైన ఆ వ్యక్తి వారి జీవితాలనే ఎందుకు శాసించే స్థాయికి వెళ్ళాడు? శిక్షణ పేరుతో అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డాడన్న ఆరోపణల్లో నిజమెంత? ఆ కుటుంబం వేధింపుల వెనుక అసలు కథ ఏంటి? పిఠాపురం పంచాయతీరాజ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేసిన నూకరాజు ఆత్మహత్య ఘటనలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ వద్ద నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కలిసి ఈ నెల 16వ తేదీ రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 10 ఏళ్ల వయసున్న నూకరాజు మనవణ్ణి సమీపంలోని మత్స్యకారులు రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. నూకరాజు మృతదేహం లభ్యం కాగా మిగతా ఇద్దరి ఆచూకీ ఇంకా దొరకలేదు. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆత్మహత్యకు ముందు నూకరాజు వాట్సాప్ మెసేజ్లన్నీ డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో డేటా రికవరీ కోసం నూకరాజు ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు తెలుస్తోంది. అటు నూకరాజు కుమార్తె సౌజన్య సెల్ ఫోన్ విశ్లేషిస్తే ఈ కేసులో మరింత సమాచారం బయటకొచ్చే అవకాశం ఉంది. కాకినాడ షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీ ఫౌండర్ కోచ్ సాదిక్ ఖాన్ వేధింపుల కారణంగానే తమ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నూకరాజు మరణ వాంగ్మూలంలో పేర్కొన్నారు. నూకరాజు కుమార్తె సౌజన్య, భర్త జగదీశ్వర్ రెడ్డి ఈ ఏడాది జూలై 2న మరణించారు. జగదీశ్వర్ రెడ్డి కూడా సాదిక్ వేధింపులతోనే చనిపోయారు అంటూ తాజాగా సౌజన్య రాసిన లేఖ దొరికిందని సౌజన్య మామ భాస్కర్ రెడ్డి ఈ నెల 18న సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు చనిపోయినప్పుడు అది సహజ మరణమే అనుకున్నామని, కానీ ఇప్పుడు తన కోడలు, మనవడు, వియంకుడు, ఆయన భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారని, అయితే అదృష్టవశాత్తు తన మనవడు ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. కాకినాడలో రైఫిల్ షూటింగ్ కోచ్ గా సాదిక్ పనిచేస్తున్నాడు. షూటింగ్ నేర్చుకోవడానికి వచ్చిన కార్తికేయ ద్వారా ఆ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. సహాయం చేసే వ్యక్తిలా నటించి మెల్లగా ఆ కుటుంబం వ్యవహారాలన్నీ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. సాదిక్ దృష్టి కేవలం మహిళలు, యువతులపైనే ఉండేదని, శిక్షణ పేరుతో వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని స్థానికంగా ఉండే విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సాదిక్ వేధింపులు భరించలేక పరువు పోతోంది అన్న భయంతో నూకరాజు కుటుంబం చనిపోవాలని ముందే నిర్ణయించుకుంది. ఆదివారం మధ్యాహ్నం నూకరాజు తన డ్రైవర్ రాజును పిలిపించి ఆస్తి పత్రాలన్నీ ఒక బంధువుకు అందజేయమని పంపించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి చేరుకుని రైల్వే స్టేషన్లో టిఫిన్ చేసి కొవ్వూరు బ్రిడ్జి వద్దకు వెళ్లి నదిలో దూకేశారు. నూకరాజు ఒక సౌమ్యుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. గతంలో ఒక కొడుకుని రోడ్డు ప్రమాదంలో కోల్పోయినట్లు సమాచారం. ఇప్పుడు సాదిక్ ఉచ్చులో చిక్కుకుని ఆ కుటుంబం విలవిల్లాడిందని అక్కడి స్థానికులు చెబుతున్నారు.